నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ దక్షిణాది పైన కన్నేసిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయునాడ్ నుండి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు కేంద్రంలో టాప్ పోస్ట్ తాండూరు ఎన్నికల ప్రచార సభలో ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత జనం గొంతు తడిపేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న దాతలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేశారన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆమోదీతో పాటు కేరళలోని వాయునాడ్ నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీకి తర్వాత నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయునాడ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2009-2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానవాజ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గత ఏడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆదివారం రాజీనామా లేఖ పంపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో ధన ప్రవాహం ఎక్కువగా ఉందని, డబ్బులు ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీని పొంగులేటి కలవనున్నారు. దీంతో ఆయన భాజపాలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. మోదీతో సంప్రదింపుల అనంతరం ఎప్పుడు పార్టీలో చేరేది నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేల వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎమ్మెల్సీగా ఉన్న పొంగులేటి పదవీకాలం ఈ నెల 29తో ముగిసింది. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం అని అడుక్కుంటే చేసిన తప్పులు చూసి ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఒక్కసారే ప్లీజ్ అంటే ఎవరు క్రూర మృగం దగ్గరకు వెళ్ళరని, ఒక్కసారేనని అడిగితే లోయలోకి ఎవరైనా దూకుతారా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి సైనైడ్ మింగమంటే ఎవరైనా మింగుతారా అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్కు ఓటేయడము అంతేనని, తండ్రికి అవకాశం ఇస్తే ఓ రాష్ట్రాన్ని దోసుకున్నారని, ఇప్పుడు కొడుకు అవకాశం ఇస్తే జనాలను బతకనివ్వరని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే టీడీపీకి 150కి పైగా అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు రావాలని, ఆ మేరకు కార్యకర్తలు నేతలు కృషి చేయాలని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలోని టాప్ పోస్టుకు కేసీఆర్ వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మేము చేస్తున్న ప్రయత్నం ఆ పోస్టు లక్ష్యంగా చేస్తున్నది కాదు అని, అది జరగొచ్చు కూడా అని, బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ నిలిచే అవకాశాలు ఉన్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలకు 150కి పైగా సీట్లు రానున్నాయని,
వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలబడాలని దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి కోరారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ గురించి చెప్పాలని అనిపించి తాను మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ఆయన గురించి చెప్పుకుంటే తప్పు చేసిన వాడిగా మిగులుతానన్న భావన కలిగిందని అన్నారు. ప్రతి చిన్న విషయంపైన ఆయనకు పూర్తి అవగాహన ఉందని చెప్పిన కృష్ణారెడ్డి విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమ తదితర అంశాల గురించి ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహణ పద్ధతిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న ఈవీఎంల వైపే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గానికి అత్యధికంగా 185 నామినేషన్లు రావడంతో ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలా, ఈవీఎంలను వినియోగించాలా అన్న విషయంపై స్పష్టత కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీఎం పద్ధతిలో పోలింగ్ నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తుంది. ఈ మేరకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. పోలింగ్ తేదీకి సమయం తక్కువగా ఉండడంతో ఆలోగా అవసరమైన దాదాపు 27,000 యంత్రాల తయారీ, వినియోగ సామర్థ్య పరీక్షలు పూర్తి చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇతర రాష్ట్రాల పరిధిలో అదనంగా ఉన్న ఈవీఎంల వివరాలను సేకరిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఈ వివరాలను తెలియజేయాలని కోరింది. అలాగే రాష్ట్రంలోనూ అదనంగా ఉన్న ఈవీఎంల గణాంకాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం సేకరిస్తుంది. శుక్రవారం నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ సభ విఫలం కావడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారని, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలపై కోపడ్డారని వచ్చిన వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఓ ఇంటికి పెద్ద మనిషిగా ఇట్లా జరిగితే తన కుటుంబ సభ్యులపై ఎలా కోపాన్ని చూపుతారో కేసీఆర్ అలానే చేశారని అన్నారు. దీనిలో తప్పేమీ లేదని, సాయంత్రం కావడం, ట్రాఫిక్ పెరిగిపోవడంతో కొన్ని వందల లారీలు స్టేడియం వరకు చేరుకోలేకపోయాయని, అందువల్లే జనం పల్చగా కనిపించారని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఇదే విషయాన్ని కేసీఆర్కు వివరించామని, ఇంకొంత ముందు జాగ్రత్త పడుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని అన్నారు. ఈ సభకు తానే దాదాపు 70,000 మందిని పంపానని, వారిలో సగానికి సగం మంది కూడా స్టేడియానికి చేరుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలలో 16 చోట్ల గెలుపు ఖాయమని, అయితే తాము మరింత మెజారిటీ కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ దివాలా తీస్తుందని, మల్కాజ్గిరిలో ఆయన ఓటమి ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న కొనిదెల గ్రామంలో ప్రచారం చేశారు. కొనిదెల అనేది పవన్ కళ్యాణ్ ఇంటి పేరు. కొనిదెల గ్రామంలో పవన్ కళ్యాణ్పై పూల వర్షం కురిపించారు. అభిమానులు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా నుండి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కొనిదెల గ్రామంలో పర్యటించారు. రానున్న ఎన్నికల తర్వాత ఫ్యాన్ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుందని, గ్లాస్ బార్కు పోతుందని, అసెంబ్లీకి వెళ్లేది సైకిల్ మాత్రమేనని హిందూపురం టీడీపీ అభ్యర్థి నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మోదీకి వేసినట్లేనని అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలతో పోలిస్తే మరిన్ని అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని చెరువులకు నీరిచ్చామని, ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరైనాయని అన్నారు. ప్రచారం సందర్భంగా తనకు ఎదురైన ట్రాక్టర్ను ఆపి దాన్ని కాసేపు నడుపుతూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపిన బాలయ్య రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. హైదరాబాద్ మీర్పేట్ చౌరస్తాలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీర్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు మరియు వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు మంచన లక్ష్మి, బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు
మరియు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సభ్యులు మంచినీరు, చల్లని మజ్జిగ మీర్పేట్ బస్టాండ్లోని పాదచారులకు అందజేశారు. కాచం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అటు వ్యాపారంలోనూ ఇటు సేవా రంగాలలోనూ ముందుంటారని, ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. శాలువలతో సత్కరించారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలని, రాజకీయ చైతన్యంతో చైర్మన్ పదవులు కార్పొరేటర్గా ఎదగాలని, రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలని, దాని గురించి ముందుండి పోరాడుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మీర్పేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు నరేంద్ర గుప్తా, ఆర్యవైశ్య మిత్రులు పాల్గొన్నారు. సార్ కట్టండి సార్ సార్ కట్టండి. బుల్టెన్లో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్,
కార్డియోవాస్కులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తుకారం అనే యువకుడు ఎవరెస్టు శిఖర పర్వతారోహణ చేయనున్నట్లు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తుకారం పర్వతారోహణ చేసి హెల్మెట్ ధరించడం వలన మీకు మీ కుటుంబానికి రక్షణ అనే సందేశాన్నిచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం పర్వతారోహణ చేయడానికి హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరనున్నాడు. ఈ పర్వతారోహణ ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ దిశగా యాత్ర కొనసాగించనున్నాడు. ఈ దక్షిణ దిశ అనేది చాలా ప్రమాదకరమైందని, దాన్ని అధిరోహించి తన సత్తాను, దేశ సత్తాను చాటుతానని ఆయన తెలిపారు. నా పేరు తుకారం, తక్కలపల్లి తండ, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఒక ఆరుమూల తండకి చెందిన వాడిని. నేను ఎన్సీసీ నుంచి ఎంటర్ అయ్యి నా జీవితాన్ని ఇలా సాగింది. సో నేను ఈ మౌంటైనరింగ్ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్సీసీ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎన్సీసీలో మొదలు పెడితే నేను నా అవుట్ ఆఫ్ ఎన్సీసీ నుంచి విధంగా నాకు వేరే స్పాన్సర్స్తో మౌంట్ నార్కో, మౌంట్ స్టాక్ కాంగ్రీ, మౌంట్ కిలిమాంజరో ఈ పర్వతాలు ఆధిరోహించాను. రీసెంట్గా జూలైలో కిలిమాంజరో పర్వతం ఎక్కినప్పుడు అక్కడ మన జాతీయ జెండా 18 మీటర్ల ఫ్లాగ్ తీసుకెళ్లి నేషనల్ అంతా పాడి వరల్డ్ రికార్డ్ సృష్టించాను. సో అలాగే హెల్మెట్ గురించి సందేశం ఇవ్వాలని చెప్పి సోషల్ కాన్సెప్ట్ గురించి చేయడం తోని నాకు రాష్ట్రపతి, గవర్నర్ గారిని పిలిచి అప్రిషియేట్ చేయడం, ఆనర్ చేయడం జరిగింది. సో నేను తెలంగాణ 2 times తెలంగాణ బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు నేను తీసుకున్నాను. ఎవరెస్ట్ ఎక్కి సౌత్ కోల్డ్ నుంచి ఎక్కి నేను సరిగ్గా రికార్డు సృష్టిస్తాను. సో నాకు స్పాన్సర్ చేస్తున్న రామచంద్ర సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, సుధాకర్ సార్ గారికి మరియు ప్రభాకర్ సార్ గారికి ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ నాకు సహకారం చేశారు. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఎక్కబోతున్నాను. ఇంకా రాచకొండ సిపి మహేష్ భగత్ సపోర్ట్ కూడా నేను తీసుకున్నాను. సార్ సపోర్ట్ విధంగా నాకు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నాడు రాచకొండ సిపి విధంగా వచ్చి నాకు ఫ్లాగ్ అప్ చేయబోతున్నారు ఎయిర్పోర్ట్. అక్కడ నేను అక్కడి నుంచి నా యాత్ర కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, మేరా భారత్ మా, జై హింద్. లక్ష్మీరామ్ ముఖ్య సెంట్రల్ సర్వీస్లో ఉన్నాను. రైట్ నౌ తెలంగాణలో ఎస్సీ కార్పొరేషన్ చేస్తున్నాను. తుకారాం ఒక 4 నెలల క్రితం ఒక చిన్న ప్రోగ్రాంలో కలిసాను. సేవే లైఫ్ ఫౌండేషన్ ఒక ఆ ప్రోగ్రాంలో తుకారాం వచ్చాను గెస్ట్గా. నేను కూడా సిటీస్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడుతూ ఉంటే అతను గురించి తెలిసింది. అంటే చిన్న వయసులో అతను ఆల్రెడీ ఒక కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ని స్కేల్ చేశాడు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు సెకండ్ ఈ మౌంట్ ఎవరెస్ట్ని సౌత్ ఇంతవరకు మన సౌత్ ఇండియాలో ఎవరు ఎక్కలేదు. సో సౌత్ ఇండియా నుండి స్కేల్ చేస్తున్న యంగెస్ట్ మౌంటైనర్ అయిపోతారు స్కేల్ చేస్తున్నారు. సో ఇదంతా విన్న తర్వాత అంబిషన్స్ ఇవన్నీ విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఉంచుకొని దాని దిశగా ప్రయాణిస్తుండడం, దానికి తగ్గట్టుగా కష్టపడడం. అంటే ఒక మౌంటైన్ ఎక్కాలి, స్కేల్ చేయాలంటే ఎంత పట్టుదల కావాలి, అంటే కఠినమైన శ్రమ కావాలి, అండ్ డిసిప్లిన్ అనేది కావాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం కురుకుంద గ్రామంలో జనసేన అభ్యర్థి ఎస్ వెంకప్ప ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళలతో మాట్లాడుతూ ఆ ఊరి సమస్యలు, నీటి సమస్యలు, విద్యా సమస్యలు, రోడ్డు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడున్న యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలతో విసిగిపోయి మీలాంటి విద్యావంతులే అధికారంలోకి రావాలంటూ నమ్మకం ఉంటే ఓటు వేయించండి. తాగునీరు, పిల్లలు బాగా చదువుతారు. ఇక్కడ పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. ఇంకా కొందరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు స్థిరపడి మంచి తాగునీరు సమస్య ఉంటే తీరుస్తారు. ఇంక వేరే వాళ్ళకైతే నేను అబద్ధాలు అయితే చెప్పను. ఎంతోమంది ఓటేశారు కదా,
మరి కాదు నాలాంటి చెప్పుడు అడగలేదు కదా కాదు నాలాంటి నేను నుంచి అడిగిన ఓటు అడిగాడా అడుగు నమ్మకం ఉంటే నువ్వు ఎంతో మందికి వస్తావు కదా మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు ఆ పని చేసే బాధ్యత ఆయనదే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఏఎల్ కాలనీలో మేడ్చల్ జిల్లా ఆర్టీఐ 2005 అధ్యక్షులు సాత్విక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీఐ జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏదైనా సమస్య ఉంటే మాకు తెలిపితే మేము నిజాయితీతో పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా లీగల్ అడ్వైజర్ అనిల్ కుమార్ మరియు కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రాజు మరియు దుండిగల్ గండి మైసమ్మ, బాజుపల్లి మండలం మరియు మండలాల వారీగా ఇన్ఛార్జీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఆర్టీఐ చట్టం యొక్క కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం వెనకాల లోగో చూస్తున్నాము, పోరాడు, సాధించు, నిరూపించు. ఇది ఆర్టీఐ అనేటువంటిది ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని చెప్పేసి మనం చూసుకోవడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వం ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి లోటుపాట్లున్నా వాటిని మనం తెలుసుకొని సాధించేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చట్టం ఇది. ఈ చట్టంలో మనం అందరం కూడా భాగస్వామ్యమైనందుకు గర్వపడుతూ ప్రతి ఒక్కరు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు కలిగినా వాళ్ళకు రావాల్సినటువంటి శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం నిర్వహించనున్న PSLV C-45 ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5:25 ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగించిన తర్వాత రేపు ఉదయం 9:27 నింగిలోకి PSLV దూసుకువెళ్లనుంది. ఈ రాకెట్ DRDOకు చెందిన ఎమిషాట్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. మొదటిసారిగా ఇస్రో PSLV ద్వారా 3 వేర్వేరు కక్షలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ అధికారం శ్రీవారికోటకు రానున్నారు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని అందరూ నాయకులు సమిష్ట కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి శశిధర్ రెడ్డి, చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారీ మెజార్టీ తీసుకొచ్చి ఆయన ఎంపీ అవుతాడు, అక్కడ మల్లారెడ్డి మినిస్టర్ ఉంటాడు, మనకి ఏ పనున్నా చేసుకోవాలనేది నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఏం చెప్పినా చేసే మనిషి అసలు మనం గెలిపించుకున్న బాధ్యత మనం తీసుకోవాలి. అవునా కదా? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మేజర్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు, దయానంద్ గారు, మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి యొక్క సోదరుడు గోపాల్ రెడ్డి గారు, నివేదిక గారు, సుదర్శన్ రెడ్డి గారు, చందు, మధుర వెంకటేశ్వర గారు, హైదరాబాద్ కమిటీ డైరెక్టర్ రెడ్డి గారు, వార్డు మెంబర్లు భవానీ సంగీత గారు, మన ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎలక్షన్ల కోసం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సహచర ఉద్యమ మిత్రుడు శశిధర్ రెడ్డి గారు, మరి ఈరోజు అత్యవసర సమావేశాన్ని చైతన్యపురి డివిజన్ నుండి నిర్వహించాల్సిన అవసరం ఉంది బూత్ కమిటీల కోసం అని చెప్పిన నేపథ్యంలో 2 గంటల సమయంలో ఇంతమంది మన చైతన్యపురి డివిజన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రావడం అనేది సంతోషదాయకమైనటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర సమితిలో స్థానిక శాసనసభ్యుడైనటువంటి పెద్దలు సుధీర్ రెడ్డి గారు వారి యొక్క ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణాది పైన కన్నేసిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేరళలోని వాయునాడ్ నుండి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన ఏకే ఆంటోనీ.
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ. సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు కేంద్రంలో టాప్ పోస్ట్. తాండూరు ఎన్నికల ప్రచార సభలో ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్. రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత. జనం గొంతు తడిపేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న దాతలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.